అధికార తెలుగుదేశం పార్టీకి అవస్థలు తప్పడం లేదు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా ఆ పార్టీ తీరు మారిపోతుంది. తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీలకు పార్టీ కండువా కప్పారు. ఏడాది కాలంగా వాళ్ళు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఏడాది క్రితమే వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ తలుపు తడుతూనే ఉన్నారు. అనేక కారణాలతో వాళ్ళని పార్టీలో చేర్చుకోకుండా కాలయాపన జరుగుతోంది. అయితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడే వీడినట్టు, వైఎస్ఆర్సీపీకి ఇది ఒక పెద్ద షాక్ అన్నట్టు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రాసుకుని కొంతమంది సంతృప్తి పడవచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడో వైఎస్ఆర్సీపీని వీడారన్నది జగమెరిగిన సత్యం. అలాంటి నాయకుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం మీద సెగ రాజుకుంటోంది. ముఖ్యంగా చిలకలూరిపేటలో సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్కి చంద్రబాబు నాయుడు టీడీపీ కండువా కప్పినంటనే ఆ నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నేతలు బగ్గుమన్నారు. తమ ఆందోళనను బయటపెట్టేశారు. నేరుగా అధిష్టానాన్ని హెచ్చరించారు. నాదెండ్ల మండలంలో పార్టీ మండల అధ్యక్షుడి నుంచి మొత్తం యూనిట్ అంతా రాజీనామా హెచ్చరికలు చేస్తుంది. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉన్నటువంటి కుటుంబం నుంచి మర్రి రాజశేఖర్ వస్తే ఆయనకి పార్టీ కండువా కప్పి ఎట్లా ఆహ్వానిస్తారు అన్నది వాళ్ళందరూ వేస్తున్న ప్రశ్న. పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉండగా తామంతా కష్టపడితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎలా పెద్దపీట వేస్తారు అని నాదెండ్ల మండల నాయకులు నిలదీస్తున్నారు. ఒక్క నాదెండ్ల మండలంలోనే కాదు, చిలకలూరిపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తున్నారు. వాస్తవానికి మర్రి రాజశేఖర్ కుటుంబం యావత్తు తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నుంచి సాగింది. ఆయనకు ముందు మామ సాంబయ్య నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం పూర్తిగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది. అలాంటి మర్రి రాజశేఖర్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతో ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకోవడం చిలకలూరిపేటలో కొత్త వ్యవహారానికి కేంద్రంగా మారుతుంది. ఇది రాజకీయంగా చిచ్చు రాజేస్తున్నటువంటి విషయాన్ని చాటి చెబుతుంది. ఇదొక చిలకలూరిపేటలోనే కాదు, కాకినాడలో కూడా కర్రి పద్మశ్రీకి పార్టీ కండువా కప్పడం మీద ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆఖరికి ఆ కండువా కప్పే కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్కి కండువా కప్పే సమయంలో పత్తిపాటి పుల్లారావు ఎలా అయితే ముఖం చాటేశారో, కర్రి పద్మశ్రీకి కండువా కప్పుతున్న సమయంలో వనమాడి కొండబాబు కూడా గైర్హాజరయ్యారు. కేవలం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నవీన్ మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో ఇప్పుడు కర్రి పద్మశ్రీ వ్యవహారం కాకినాడ టీడీపీలో కూడా కొత్త కాక రాజేసేలా కనిపిస్తోంది. వనమాడి కొండబాబు, కర్రి పద్మశ్రీ ఒకే కులానికి చెందినటువంటి నేతలు. ఆ కులంలో ఇప్పుడు పట్టు కోసం వనమాడి కొండబాబుకి పోటీగా కర్రి పద్మశ్రీ పావులు కదిపే ప్రమాదం ఉండొచ్చు అని కొండబాబు వర్గీయుల ఆందోళన. దీంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందో అనే చర్చ మొదలైంది. కేవలం బల్లి దుర్గాప్రసాద్ తనయుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కండువా కప్పుకున్నటువంటి సమయంలో గూడూరు, సూళ్లూరుపేట రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు సమక్షంలో కప్పే కార్యక్రమానికి హాజరయ్యారు. దాంతో అక్కడ కొంచెం సఖ్యత కనిపిస్తున్నప్పటికీ కాకినాడ, చిలకలూరుపేటలో మాత్రం కొత్త తగాదాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా చిలకలూరుపేటలో అయితే బహిర్గతమవుతుంది. నాదెండ్ల మండలం టీడీపీ నాయకత్వం అంతా రాజీనామా హెచ్చరికలు చేసింది, రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ ఉదంతం చాలా చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి చాలా చాలా కొత్త కొత్త సమస్యలు తలకు ఎదురవుతున్నట్టుగా కనిపిస్తుంది. పార్టీ అధిష్టానానికి ఇవన్నీ చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది. బలమైన నియోజకవర్గాలు, అందులో మళ్ళీ బలమైన మండలాలు అనుకున్న చోటే తిరుగుబాటు వస్తున్నటువంటి తీరు తెలుగుదేశం పార్టీ పరువు తీస్తున్నట్టుగా చాలామందే భావిస్తున్నారు.